వర్తమానం వార్తలకు స్వాగతం. చదువుతున్నది సాధనాల వెంకటస్వామి నాయుడు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ఇండో పసిఫిక్ లో మాల్దీవులు కీలక భాగస్వామి అమెరికా. ఉత్తరాఖండ్ లో హింస, 5గురు మృతి. దళితులను విస్మరించడం తగదు, కాంచీరాముకు భారతరత్న ఇవ్వాలి మాయావతి. ఏపీ సర్కారుపై వివాదాస్పద తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు. ఓటుకు నోటు కేసు, రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు. సెమీఫైనల్లో నిఖత్ జరీన్. మొబైల్ ఫోన్కు గుడ్ బై చెప్పిన ఎలాన్ మస్క్. అమెరికా ఇండో పసిఫిక్ ప్రాంతంలో మాల్దీవులు తమకు కీలక దేశమని అమెరికా పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ఆంగ్ల వార్తా సంస్థ పీటీఐకు వెల్లడించింది. మాల్దీవులతో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అమెరికా కట్టుబడి ఉందని, స్వేచ్ఛాయుత సురక్షితమైన ఇండో పసిఫిక్ లో ఆ దేశం కీలక భాగస్వామని పేర్కొంది. గత నెల 29-31 తేదీల మధ్య అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి డొనాల్డ్ లూ మాల్దీవుల్లో పర్యటించారు. ఈ పర్యటన వివరాలను కోరగా అమెరికా విదేశాంగ శాఖ నుంచి ఈ మేరకు సమాధానం వచ్చింది. తన పర్యటనలో భాగంగా లూ మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జీతో భేటీ అయ్యారు. రక్షణ సహకారం, ఆర్థిక వృద్ధి, ప్రజాస్వామ్య పాలన వంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఈ విషయాలను అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వివరిస్తూ, మాల్దీవుల్లో అమెరికా దౌత్య కార్యాలయం ఏర్పాటుపై వారు చర్చించుకున్నారు. అది ఇరు దేశాల భాగస్వామ్యాన్ని, ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పర్యాటక రాష్ట్రం ఉత్తరాఖండ్లో హింస చెలరేగింది. హల్ద్వానీ ప్రాంతంలో కట్టడాలు కూల్చేందుకు వచ్చిన అధికారులు, పోలీసులపై స్థానికులు దాడికి దిగారు. ఈ దాడితో హింస చెలరేగి 5గురు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఘర్షణలను అదుపు చేసేందుకు కర్ఫ్యూ విధించారు. కేంద్ర ప్రభుత్వం దళిత నేతలను విస్మరించడం తగదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. దళితుల ఆశాకిరణం కాంచీరాముకు భారతరత్న ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడాన్ని మాయావతి స్వాగతించారు. అదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దళిత నేతలను నిర్లక్ష్యం చేసిందని ఆమె ఆరోపించారు. జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చిన తీర్పును అప్పట్లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఆ పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. నాడు హైకోర్టు జడ్జిగా జస్టిస్ రాకేష్ చేసిన తీర్పులో ఏకంగా సుప్రీంకోర్టు కొలీజియంనే తప్పుపట్టారు. 2 జడ్జీలను బదిలీ చేయడాన్ని హైకోర్టుపై దాడిగా అభివర్ణించారు. పౌరునికి ఉన్న ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యతలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా ఉన్న రాకేష్ కుమార్ తన చర్యల ద్వారా ఆ బాధ్యతను సంక్లిష్టంగా మార్చారని తీవ్రంగా ఆక్షేపించింది సుప్రీంకోర్టు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను మధ్యప్రదేశ్కు మార్చాలంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గతంలో సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో నోటీసులపై స్పందించి సమాధానం చెప్పాలని సూచనలు చేసింది. గతంలో ఈ కేసులో రేవంత్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్ తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల 50 కేజీల క్వార్టర్ ఫైనల్లో ఆమె 5-0తో కదిరివాసిల ఫ్రాన్స్పై గెలిచి కనీసం కాంస్య పథకాన్ని ఖాయం చేసుకుంది. టెక్ మొగల్ ఎలాన్ మస్క్ మొబైల్ ఫోన్కు గుడ్ బై చెప్పారు. ఇకపై కొన్ని నెలల పాటు తాను మొబైల్ను వినియోగించనని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన ఒక పోస్ట్ చేశారు. ఇకపై ఆడియో, వీడియో కాల్స్ కోసం ఎక్స్కామ్నే వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. నేను కొన్ని నెలల పాటు మొబైల్ ఫోన్ను వినియోగించడం మానేస్తున్నా. ఆడియో, వీడియో కాల్స్ కోసం మొబైల్ ఫోన్కు బదులుగా ఎక్స్కామ్ను ఉపయోగిస్తున్నా అని మస్క్ ఎక్స్లో పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ లో మాల్దీవులు కీలక భాగస్వామి అమెరికా. ఉత్తరాఖండ్లో హింస,
5 మృతి. దళితులను విస్మరించడం తగదు, కాంచీరాముకు భారతరత్న ఇవ్వాలి మాయావతి. ఏపీ సర్కారుపై వివాదాస్పద తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు. ఓటుకు నోటు కేసు, రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు. సెమీఫైనల్లో నిఖత్ జరీన్. మొబైల్ ఫోన్కు గుడ్ బై చెప్పిన ఎలాన్ మస్క్. వర్తమానం వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.